సో ఒకసారి మీటింగ్స్ చాప్టర్ మనం క్విక్ గా రివైజ్ చేసినట్లయితే వ్యాలిడ్ మీటింగ్ కి కావాల్సినటువంటివి మెయిన్ 3 ప్రాపర్లీ కాల్డ్, ప్రాపర్లీ కన్వీన్డ్ అండ్ ప్రాపర్లీ కండక్టెడ్. ఈ 3 కరెక్ట్ గా జరిగితేనే అది వ్యాలిడ్ మీటింగ్ అంటాం. ఆ మీటింగ్ లో పాస్ అయిన రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వ్యాలిడ్ గా పాస్ అయిన రెజల్యూషన్స్ గా తీసుకుంటాం. రైట్. సో అందులో ఫస్ట్ మనం ప్రాపర్లీ కాల్డ్ కనుక చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ది ప్రాపర్ అథారిటీ, ప్రాపర్ నోటీస్. ప్రాపర్లీ కాల్డ్ అని చెప్పడానికి 2 కండిషన్స్, ప్రాపర్ అథారిటీ, ప్రాపర్ నోటీస్. అంటే మీటింగ్ పిలవడానికి ఎవరికి అథారిటీ ఉంది అని చూసినట్లయితే అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏజీఎం పిలవచ్చు, ఈజీఎం పిలవచ్చు. ఈజీఎం సువోమోటో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళంతా వాళ్ళగా పిలవచ్చు, లేదా అపాన్ రిక్విజిషన్ ఆఫ్ మెంబర్స్ పిలవచ్చు. మెంబర్స్ కి ఓన్లీ ఈజీఎం ని పిలవడానికి మాత్రమే రైట్ ఉంది. రైట్. అది కూడా ఫస్ట్ కంపెనీ అంటే రిక్విజిషన్ ఫైల్ చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిలిస్తే ఓకే, లేకపోతే కనుక విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డిపాజిట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్ ఈజీఎం కండక్ట్ చేసుకోవచ్చు మెంబర్స్ అంటే రిక్విజిషనిస్ట్ దెమ్సెల్వ్స్. అలాగే ట్రైబ్యునల్ ఏజీఎం ని పిలవచ్చు, ఈజీఎం ని కూడా పిలవచ్చు, అండ్ సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. ఒక్కడొచ్చినా సరే, ఈవెన్ ప్రాక్సీ అయినా పర్లేదు, మెంబర్ అయినా పర్లేదు, నేను మీటింగ్ కండక్ట్ చేసేస్తానని చెప్పి ట్రైబ్యునల్ వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. సో అది ప్రాపర్ అథారిటీ. ప్రాపర్ అథారిటీలో మనం ఎప్పుడు చెప్పుకుంటాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండివిజువల్ డైరెక్టర్ పిలవలేడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో ఫలానా డేట్ రెజల్యూషన్ పాస్, ఫలానా డేట్ ఏజీఎం కండక్ట్ చేసుకుందాం లేదా జనరల్ మీటింగ్ కండక్ట్ చేసుకుందాం అని రెజల్యూషన్ పాస్ చేసి నోటీస్ పంపించమని చెప్పి పవర్ ని కంపెనీ సెక్రటరీకి డెలిగేట్ చేస్తే కంపెనీ సెక్రటరీ నోటీస్ పంపిస్తాడు. ఈవెన్ వితౌట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ టు కంపెనీ సెక్రటరీ ఒకవేళ నోటీస్ కనుక పంపించినట్లయితే దాన్ని రాటిఫై చేసుకోవచ్చు తర్వాత అని చెప్పి చెప్పుకున్నాం. రైట్. అలాగే ప్రాపర్ నోటీస్ అని చెప్పడానికి అందులో ఫస్ట్ ఎవరెవరికి పంపించాలి, నోటీస్ ఎవరికి పంపించాలి, ఎలా పంపించాలి, అలాగే లెంత్ అంటే 21 క్లియర్ డేస్, దానికి సంబంధించిన ఒకవేళ షార్ట్ లెంత్ 21 క్లియర్ డేస్ కంటే తక్కువ ఉన్నట్లయితే కనుక దాని ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేసాం. అలాగే నోటీస్ లో ఉండాల్సినటువంటి కంటెంట్, ఎజెండా, ఆర్డినరీ బిజినెస్ అండ్ స్పెషల్ బిజినెస్, ఏడిడిఏ అకౌంట్స్, డైరెక్టర్, డివిడెండ్, ఆడిటర్ ఎవరైతే ఉన్నాయో ఆర్డినరీ బిజినెస్, ఆ 4 తప్పించి ఏవైనా సరే స్పెషల్ బిజినెస్ అయితే కనుక ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ పంపించాలి. ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉండాలి అనేది, కంటెంట్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ అవన్నీ కూడా మనం అక్కడ చదువుకున్నాం. అలాగే సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ అనే 2 కూడా మీకు ఇక్కడ నోటీస్ కింద చదవమని చెప్పాం. ఇక్కడ మనకి నోటీస్ అనే దగ్గర నుంచి ఒక 6-7 పేపర్ల తర్వాత ఉంటుంది, అయినా సరే దాన్ని మనం ఇక్కడ నోటీస్ దగ్గరే చదవమని చెప్పాం. ఎందుకంటే సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్, ఒకవేళ నోటీస్ లో నువ్వు ఏదైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు దానికి సంబంధించింది లేదు, అటువంటిప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్ ద్వారా నోటీస్ మనం కంపెనీకి నోటీస్ ఇవ్వచ్చు, దీన్ని సర్క్యులేట్ చేయండి అని. లేదా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్కి వచ్చేసరికి, డైరెక్టర్స్, ఆడిటర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ కి వచ్చేసరికి రెజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ దాని కింద పంపించాలి అని చెప్తాం. సో ఏదైనా మొత్తానికి నోటీస్ లో ఇంక్లూడ్ చేయాల్సిన ఎజెండానే కాబట్టి మనం ఇక్కడ ఆ రెండింటిని కూడా ఇక్కడ నేను నోటీస్ కింద చదవమని చెప్పాను చదివేటప్పుడు. రైట్. ఇక్కడికి మనకి ప్రాపర్లీ కాల్డ్ అయింది. ప్రాపర్లీ కాల్డ్ తర్వాత ప్రాపర్లీ కన్వీన్డ్. ప్రాపర్లీ కన్వీన్డ్ లో మళ్ళీ 2 పాయింట్స్, క్వారం, చైర్మన్. క్వారం అంటే అటెండెన్స్. మనం కౌంట్ చేసేది ఓన్లీ పర్సనల్లీ ప్రెజెంట్ మాత్రమే కౌంట్ చేస్తాము. పర్సనల్లీ ప్రెజెంట్ ఎంతమంది కావాలి, ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2 కావాలి, పబ్లిక్ కంపెనీ అయితే కనుక మెంబర్స్ 1000 కంటే తక్కువ ఉన్నట్లయితే 5 మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్. ఒకవేళ 1000 దాటి 5000 లోపు అయితే 15, 5000 కంటే ఎక్కువ మంది ఉంటే మినిమం క్వారం 30. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ దీనికంటే ఎక్కువ నెంబర్ ని స్పెసిఫై చేయగలదు కానీ దీనికంటే తక్కువ నెంబర్స్ ని స్పెసిఫై చేయలేదు. రైట్. రిప్రజెంటేటివ్ ని కూడా మనం క్వారం గా కౌంట్ చేసుకోవచ్చు, ప్రాక్సీని కౌంట్ చేయకూడదు. ప్రాక్సీకి ఉండే రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ప్రాక్సీని ఎలా అపాయింట్ చేస్తాము, ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రాక్సీ, ఇవన్నీ కూడా మనం ఆ ప్రాక్సీ కింద చదువుకున్నాం. క్వారంలోనే మనకి ప్రాక్సీ రిప్రజెంటేటివ్ కవర్ అవుతుంది. ప్రాక్సీ వచ్చేసరికి పెద్ద టాపిక్, అపాయింట్మెంట్, రివొకేషన్, ఓటింగ్, రైట్స్, అలాగే ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రాక్సీ, ఇవన్నీ కూడా మనం అక్కడ చదువుకుంటాం. అలాగే రిప్రజెంటేటివ్, బాడీ కార్పొరేట్ ని రిప్రజెంట్ చేస్తే ఎవరైతే వచ్చారో ఆ రిప్రజెంటేటివ్ అంటే వాడిని మనం క్వారం గా కౌంట్ చేసుకోవచ్చు అని చెప్తాం. అలాగే చైర్మన్, అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్,
దాని ఎలా అప్ అండ్ ఆఫ్ చైర్మన్ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం అక్కడ చూస్తాం. సో అక్కడికి మనకి ప్రాపర్లీ కన్వీన్ అయింది. అంటే మీటింగ్ ప్రాపర్ గా కండక్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది. సారీ, కన్వీన్ అయింది. కన్వీన్ అంటే నథింగ్ బట్ స్టార్టింగ్. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీటింగ్ ని ప్రాపర్ గా కండక్ట్ చేయాలి. మీటింగ్ ని ప్రాపర్ గా కండక్ట్ ఎవరు చేస్తారు? చైర్మన్ కండక్ట్ చేస్తారు. సో ప్రాపర్ గా కండక్ట్ చేయడానికి మనకి ఇక్కడ కంపెనీస్ యాక్ట్ లో చెప్పింది ఫస్ట్ ఓట్. జనరల్ గా ఈ నోటీస్ లో పంపించిన ఎజెండా ఏదున్నా సరే ఆ ఎజెండా మీద ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. రైట్, అవి రెజల్యూషన్స్ పాస్ అవడం పాస్ అవ్వకపోవడం ఉంటుంది. సో ఓట్ అనేది ఎలా యూజ్ చేస్తారు? సే మెంబర్ కి 100 షేర్స్ ఉంటే 100 షేర్స్ ఎస్, 100 షేర్స్ నోనే వేయాలా? వాటిని మనం బైఫర్కేట్ చేసుకోవచ్చు అనుకుంటే కొన్ని ఓట్స్ ని ఎస్ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని ఓట్స్ ని నో, కొన్ని ఓట్స్ ని న్యూట్రల్ గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ యూజ్ ఆఫ్ ఓట్స్ కింద చెప్తాం. రెస్ట్రిక్షన్, ఎవరైనా మెంబర్ ని ఓటింగ్ వేయకుండా అడ్డుకోవచ్చా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఒకే ఒక పాయింట్ చెప్తాడు. లీన్ ఆన్ షేర్స్ ఉన్నట్లయితే మాత్రమే ఓటింగ్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు తప్ప ఇంకా ఎటువంటి కేసులో కూడా మెంబర్ ని రిస్ట్రైన్ చేయకూడదు ఓటింగ్ వేయడంలో. రైట్, అలాగే ఎవరినైనా మెంబర్ ని కావాలని చెప్పి వ్యాలిడ్ గ్రౌండ్స్ లేకుండా ఓటింగ్ నుంచి రిస్ట్రైన్ కనుక చేసినట్లయితే వాడు కనుక ట్రైబ్యునల్ కి వెళ్తే ఎంటైర్ మీటింగ్ ని ఇన్వాలిడ్ చేసి ఇంకో మీటింగ్ కండక్ట్ చేయమని కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చు ట్రైబ్యునల్. రైట్, సో ఎటువంటి పరిస్థితుల్లో రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు. ఓన్లీ ఒకే ఒక్క కాజ్ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయడానికి లీన్ ఆన్ షేర్స్. అలాగే ఓటింగ్ ఎలా దానికి కూడా ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ కావాలా సార్ ఆర్టికల్స్ లో? ఆర్టికల్స్ లో ప్రొవిజన్ ఉండాలి, ఏవైలో ప్రొవిజన్ ఉండాలి. లీన్ ఆన్ షేర్స్ తీసుకోవాలనుకున్నా, లీన్ ఆన్ షేర్స్ మీద రెస్ట్రిక్ట్ చేయాలన్నా కూడా ఏవైలో మనకి ప్రొవిజన్ ఉండాలి. నెక్స్ట్ ఓటింగ్ సంబంధించిన మేనర్, ఎన్ని రకాలుగా ఓటింగ్ చేసినా అందులో ఫస్ట్ ది షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్. జనరల్ గా బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ జరిగిపోతుంది అని చెప్పినాం. ఒకవేళ షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ లో డిసడ్వాంటేజ్ ఏంటి? 100 షేర్లు ఉన్నా 1,00,000 షేర్లు ఉన్నా వాడి చేతిని ఒక్కటిగానే కౌంట్ చేస్తారు. రైట్, కాబట్టి అప్పుడప్పుడు పోల్ డిమాండ్ చేయొచ్చు. పోల్ ఎవరు డిమాండ్ చేయొచ్చు, దానికి సంబంధించిన రూల్స్ అవన్నీ కూడా చదివాం నేను. మళ్ళీ ఆ పోల్ కూడా 2 రకాలుగా, బ్యాలెట్ పేపర్ ద్వారా జరగచ్చు లేదా రిమోట్ ఈ ఓటింగ్. పోల్ అనేది బ్యాలెట్ పేపర్, అలాగే రిమోట్ ఈ ఓటింగ్ కాదు, ఇది ఈ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఈ ఓటింగ్ మీటింగ్ వచ్చి మీటింగ్ లో ఈ ఓటింగ్ ద్వారా కూడా మీటింగ్ లో ఈ ఓటింగ్ ద్వారా కూడా చేయొచ్చు. సో పోల్ అనేది మీటింగ్ లో జరుగుతున్నప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా కండక్ట్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా కూడా కండక్ట్ చేయొచ్చు. అలాగే ఓటింగ్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్. ఓటింగ్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ అనేది మనకి దాంట్లోనే మనకి రిమోట్ ఈ ఓటింగ్ వస్తుంది. ఇంట్లో ఉండి ఓటేసి వచ్చేయచ్చు. సో టైం సేవింగ్ చేయడం కోసంగా మనకు ముందుగానే, లేదా అసలు మీటింగ్ రానవసరం లేకుండానే మనకి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి, నథింగ్ బట్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసంగా తీసుకొచ్చిన క్లాజెస్ ఇవి. రైట్, ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా ఓటింగ్ కండక్ట్ చేయడం ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఏమేమి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా పాస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అలాగే పోస్టల్ బ్యాలెట్, ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే పాస్ చేయాల్సిన రెజల్యూషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ ని కూడా మనం ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కండక్ట్ చేయొచ్చు. రైట్, దాని నోటీసు పంపించడం, లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇవ్వడం కానివ్వండి, అదంతా మనం ప్రొసీజర్ చదువుకున్నాం. రైట్, అది పోస్టల్ బ్యాలెట్. నెక్స్ట్, సో ఓటింగ్ యొక్క రిజల్ట్ ఏంటన్నా, మనకి ఓటింగ్ యొక్క ఎయిమ్ ఏంటి? రెజల్యూషన్స్ పాస్ చేయడం. సో రెజల్యూషన్స్ ఎన్ని రకాలు? ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్. ఒకవేళ ఎంట్రెన్చ్మెంట్ ప్రొవిజన్ ఏఓఏలో ఇచ్చుంటే కనుక స్పెషల్ మెజారిటీ, ఎంట్రెన్చ్మెంట్ ప్రొవిజన్ ఉన్న ప్రొవిజన్స్ ఏమన్నా అమెండ్ చేయాలనుకుంటే ఆ రెజల్యూషన్స్. రైట్, సో రెజల్యూషన్స్ మనకి ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్. స్పెషల్ రెజల్యూషన్ ఇంక్లూడింగ్ ఎంట్రెన్చ్మెంట్. రైట్, సరే.
ఇవన్నీ కూడా ఈ రెజల్యూషన్స్, ఓటింగ్ జరిగింది జరగలేంది, క్వారము, చైర్మన్ ఇంటికి వచ్చాడు, ఎవరు అపాయింట్ అయ్యారు చైర్మన్ గా, ఇవన్నిటిని కూడా మినిట్ టు మినిట్ మనం రికార్డ్ చేయాలి. దాన్నే మినిట్స్ బుక్ అన్నాం. మినిట్స్ బుక్ ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, రైట్? ఇవన్నీ కూడా మనం మినిట్స్ సంబంధించిన ప్రొవిజన్స్ లో చూసాం. నథింగ్ బట్ మేనర్ ఆఫ్ మెయింటైనింగ్ మినిట్స్. అలాగే ఈ మినిట్స్ కానీ రికార్డ్స్ కానీ వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ చూసాం. అలాగే మినిట్స్ ని ఎలక్ట్రానిక్ రికార్డ్స్ లో కూడా మెయింటైన్ చేయొచ్చు, రైట్? నథింగ్ ఆ మేనర్ లోనే ఫిజికల్ మేనర్, మెయింటైనింగ్ మినిట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, దానికి సంబంధించినవి కూడా చూసాం మనం. సో ఇక్కడికి మనకి మీటింగ్స్ కంక్లూడ్ అయ్యేంత వరకు చూసాం. సో ఆఫ్టర్ మీటింగ్ ఇవాళ చూసాం. ఆఫ్టర్ మీటింగ్ ఏంటి అనేది ఇవాళ చూసాం, రైట్? సో ఇంకా ఇక్కడ ఈ చార్ట్ లో కవర్ అయింది ఏంటంటే ఏజిఎం, ఈజిఎం. ఏజిఎం, ఈజిఎం. సో ఏజిఎం కండక్ట్ చేయాల్సిన రూల్స్, ఈజిఎం కండక్ట్ చేయాల్సిన రూల్స్ నేను ఆల్రెడీ చూసాం, రైట్? సో మీరు చదవాల్సిన సీక్వెన్స్ ఇది. మీటింగ్స్ చాప్టర్ చదువుతున్నప్పుడు, రివిజన్ చేస్తున్నప్పుడు మీరు చదవాల్సిన సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ లో చదివితే, రైట్, మనకు ఆల్మోస్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రొవిజన్స్ ఈజీగా గుర్తు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముందంటూ అసలు ఆ ప్రొవిజన్ ఉందని తెలిస్తే దానికి సంబంధించిన ఎస్ఓ నోనో ఏదో ఒకటి మనం రాయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? కాబట్టి ఈ సీక్వెన్స్ లో చదివితే మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రొవిజన్స్ కూడా గుర్తుంటాయి. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ లో నేను కొన్ని పెక్యులర్ పాయింట్స్ చెప్పుకుంటా, వాటిని మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చార్ట్ లోనో లేకపోతే మీ షార్ట్ నోట్స్ లోనో ఎక్కడో చోట వాటిని రాసుకుంటే మనకి ఆ పర్టికులర్ పాయింట్ మర్చిపోకుండా ఉంటాం, రైట్? సో మీటింగ్స్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అప్లికబిలిటీ ఆఫ్ చాప్టర్ 7 టు ఓపీసీ చెప్పలేదు. ఓపీసీకి ఇవేవి మనకి ఈ జనరల్ మీటింగ్స్ ఏమి అప్లై కాదు, ఎందుకంటే ఉండేదే ఒక మెంబరు. ఆల్రెడీ చెప్పాను నేను మీకు, వాడు ఎప్పుడు డైరెక్టర్స్ తో కూర్చొని మాట్లాడి రిజల్యూషన్స్ మీద సంతకం పెడితే అప్పుడు మీటింగ్ జరిగినట్టే, రైట్? అలాగా ఒకవేళ మెంబర్ ఏదైనా అనుకొని ఇలాగా డైరెక్టర్స్ కి పవర్ తగ్గిద్దాము లేకపోతే డైరెక్టర్ కి పవర్ పెంచుదాము ఏదైనా అనుకొని ఒక రిజల్యూషన్ కాపీని డైరెక్టర్ కి కంపెనీకి పంపించేశాడు, దాని మీద సైనింగ్ జరిగిపోయింది, ఆ రోజే మీటింగ్ జరిగినట్టు, ఆ రోజు రిజల్యూషన్ ఫైల్ అయినట్టు. ఈ లెంత్ ఆఫ్ నోటీస్ లో ఇవేమి కూడా ఓపీసీకి అప్లై కావు. అది ఒకసారి ఎక్కడుందో చెప్పండి, ఒక పేజ్ నెంబర్ చెప్పినాను ఒకసారి. 7.33. 7.33. సో అప్లికబిలిటీ ఆఫ్ చాప్టర్ 7 టు ఓపీసీ అనే దాంట్లో సెక్షన్ 98 నుంచి సెక్షన్ 98 అలాగే సెక్షన్ 100 నుంచి 111 వరకు ఇవేవి అప్లై కావంటే నథింగ్ బట్ ఏజిఎం కానివ్వండి, రైట్, లేకపోతే ఫైలింగ్ ఆఫ్ రెజల్యూషన్స్ కానీ, మన క్వారము, చైర్మన్, ఇవేవి కూడా ఓపీసీకి అప్లై కావు. మరి అది కూడా కంపెనీ కదా సార్ రెజల్యూషన్స్ ఎలా పాస్ చేసుకుంటుంది అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఓపీసీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ ఎనీ బిజినెస్ బై మీన్స్ ఆఫ్ రెజల్యూషన్, ద రెజల్యూషన్ ఇస్ కమ్యూనికేటెడ్ ద మెంబర్ టు ద కంపెనీ. మెంబర్ ఒక రెజల్యూషన్ డైరెక్ట్ కంపెనీకి చెప్పేస్తాడు, రైట్? ద రెజల్యూషన్ ఇస్ ఎంటర్డ్ ఇన్ ద మినిట్స్ బుక్ అండ్ ద మినిట్స్ బుక్ ఇస్ సైన్డ్ అండ్ డేటెడ్ బై ద మెంబర్, రైట్? ఇంకా మీటింగ్ సెపరేట్ గా పిలవడాలు ఇలాంటివి ఏమీ ఉండవు. రెజల్యూషన్స్ ని కంపెనీకి ఇంటిమేట్ చేయడం, వాటి మినిట్స్ బుక్ లో ఎంటర్ చేయడం, ఎంటర్ చేసిన తర్వాత మెంబర్ సైన్ చేయడం, అంత రెజల్యూషన్ పాస్ అయిపోయినట్టే. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా ఒకడే ఉన్నాడు. కంపెనీ ఓపీసీకి ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, సో ఆ ఒకే డైరెక్టర్ ఏదైతే అనుకుంటున్నాడో అది మినిట్స్ బుక్ లో రాసి బోర్డు, మనం ఒక్కొక్క మీటింగ్ కి ఒక్కొక్క సెపరేట్ మినిట్స్ బుక్ రికార్డ్ చేయాలని మెయింటైన్ చేయాలని చెప్పాం కదా. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కనుక ఏదైనా ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు, మరి ఇక్కడ బోర్డు మీటింగ్ అంటే ఏంటి, వాడు ఒక్కడే కూర్చొని ఏదైతే అనుకుంటున్నాడో అది మినిట్స్ బుక్ లో రాసి సంతకం పెట్టేస్తే బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ అయిపోయినట్టే అని చెప్తున్నాడు. సో అది మనకి సెక్షన్ 122. ఇంకేమైనా కవర్ అవన్నీ ఏమైనా ఉన్నాయా సార్ వాళ్ళకి ఎంతమంది అయినా ఉండొచ్చు, డైరెక్టర్ లిమిట్ అంది సార్ ఓపీసీకి? మరి ఒక్కళ్ళే ఉన్నారంట. మినిమం ఒక్కడన్నా, మాక్సిమం మీకు 11 దాకా ఉండొచ్చు. అంటే అది డిఫర్ అవుతూ ఉంటుంది, ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు వాడు.
సార్ నెక్స్ట్ 7.39 లో టాపిక్స్ అవ్వలేదు సార్. 7.39 పేజ్ నెంబరా? ఎస్ సార్. సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రిజర్వేషన్ చెప్పుకున్నాం కదా. దాని కిందది రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ చెప్పలేదు సార్. అది కూడా చెప్పుకున్నాం కదా. అదే డైరెక్టర్ అపాయింట్మెంట్, డైరెక్టర్ రిమూవల్ అయిపోయింది అన్న, అది అయిపోయింది. సెక్షన్ 115 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా